నమస్తే. నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీన్ని పట్టణ అధ్యక్షులు వివి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు ఈ దేశానికి స్వతంత్రం కోసం అనేక సంవత్సరాలు పోరాడారు. వారు ఈ దేశంలో ఉన్న యువతకు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తానన్నారు. స్వతంత్రం అనేది అడుక్కుంటే వచ్చేది కాదు, పోరాడితే వచ్చేదని చెప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి విదేశాల్లో వెళ్ళి ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే సంస్థను స్థాపించి ఎంతోమంది యువకులను భారత సైనికులుగా తయారు చేసి బ్రిటిష్ వారి పైన పోరాడానికి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన జీవితంలో భారతదేశంలో ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ఉన్నా కూడా అందరికీ జయంతులు వర్ధంతులు ఉంటాయి. ఒక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే జయంతి జననమే తప్ప మరణం లేని వర్ధంతి లేని గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. వారి యొక్క జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. వారి స్ఫూర్తితో వారి బాటలో మనం అందరం నడవాలని, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావడానికి, దేశ అభివృద్ధికి మన వంతు పాత్ర పోషించాలని మరొకసారి ధన్యవాదాలు.